హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంతకుముందు అయితే నేను ఒక షార్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే చెప్పాను. ఇది ఫుల్ నోటిఫికేషన్కి సంబంధించి అనమాట. సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకి 758 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట, ఏపీ తెలంగాణ వాళ్ళకి. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్కి సాలరీస్ కూడా బాగుంటాయి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చి రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ నేను షార్ట్ నోటిఫికేషన్ గురించి అయితే మీకు వీడియో చేశాను. ఇది ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఈ యొక్క డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ వీడియోలో. మళ్ళీ ఇంకొకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి అంటే 21 2023 జనవరి 20 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారనమాట. మనకి బేసిక్ పేనే 19,900 ఉంటుంది. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 35,000 పైగానే మనకి శాలరీస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకి ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మంచి నోటిఫికేషన్, ఎవరో కానీ మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయి. మనకి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో సహా మనకి ఏజ్కి సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరైతే 500 అయితే పే చేయాలన్నమాట. ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ సిబిటి రాసినట్లయితే మనకి 400 అయితే మనకి రీఫండ్ అయితే అమౌంట్ పే చేస్తారనమాట. ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్స్కి, ట్రాన్స్జెండర్కి, అలాగే మనకి ఈబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే ఫస్ట్ స్టేజ్ సిబిటి రాసినట్లయితే 250 పే చేస్తే 250 మనకి రిఫండబుల్ అయితే పే చేస్తారు. కాబట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్స్, ట్రాన్స్జెండర్కి, ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి వీళ్ళకైతే మనకి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఎందుకంటే రిఫండ్ చేస్తారనమాట. మనం 250 చేస్తే 250 రిఫండ్ చేస్తారు. మిగతా క్యాండిడేట్స్ వాళ్ళకైతే 500 పే చేస్తే 400 అయితే రిఫండ్ చేస్తారు. ఓన్లీ 100 రూపీసే అనమాట మనకి. ఓకేనా, ఈ యొక్క మోడ్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులు వచ్చేసి మనకి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఒక ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ సిబిటికి సంబంధించిన సిబిటి 1 అయితే మనకు కండక్ట్ చేస్తారు. సెకండ్ స్టేజ్కి సంబంధించి సిబిటి 2 అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే మనకి థర్డ్ సెక్షన్లో ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. మనకి ఫస్ట్ స్టేజ్ సిబిటి 1కి సంబంధించి వచ్చేసి మనకి ఒక ఎగ్జామ్ వచ్చేసి 60 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. మనకి 75 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 75 మార్క్స్కి అయితే ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 అయితే మనకి మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనకి ప్రాసెసింగ్ ఎలిజిబిలిటీ కూడా ఆ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సిబిటి 1కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే మనకి మ్యాథమెటిక్స్ నుంచి, మెంటల్ ఎబిలిటీ నుంచి, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిబిటి
2కి సంబంధించి వచ్చేసి మనకి పార్ట్ ఏ పార్ట్ బి విధానంలో అయితే మనకి కండక్ట్ చేస్తారు. పార్ట్ ఏకి సంబంధించి 90 మినిట్స్ అయితే ఉంటుంది, 100 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది అనమాట. పార్ట్ బికి సంబంధించి 60 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 75 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 అయితే మనకి మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క CBT 2కి సంబంధించిన సిలబస్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ అండ్ అలాగే మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మన పార్ట్ బికి సంబంధించి వచ్చేసి మనకి ఒక డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పార్ట్ బికి సంబంధించి మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ కూడా సంబంధించి ఒక మనకు బాక్సులు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి మనకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. ఓకేనా. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరో కానీ మిస్ చేసుకోండి. ఈ యొక్క మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అనే ఇచ్చారు. ఇక డీటెయిల్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి, ఎవరికైనా మిస్ చేసుకోకండి. ఓకేనా. అలాగే మనకి ఒక వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అనక్సరీ ఏలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి అయితే మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఒక మెట్రికులేషన్తో పాటు మనం ITI సంబంధిత విభాగాలు ఎక్కడైతే ఇచ్చారు కండి, ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ITI చేసి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్తో పాటు మనకి ఈ యొక్క అప్రెంటిస్షిప్ సంబంధించిన ఒక సర్టిఫికేట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి 10th క్లాస్తో పాటు 3 ఇయర్స్ డిప్లొమా చేసిన సంబంధిత విభాగాల్లో అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన డిప్లొమాలో ఇక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మనకి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి RRB జోన్ వైజ్కి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం, డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ALPకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి ఒక టోటల్ వచ్చేసి మనకి ఒక 5696 అయితే వేకెన్సీస్ ఉన్నాయని ముందు షార్ట్ వీడియోలు అయితే చేశాను కదండి. ఈ యొక్క ఫుల్ వీడియో అనమాట. దీనికి సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అప్లై చేసుకునే విధంగా ఇచ్చారనమాట. సికింద్రాబాద్కి సంబంధించి ECORకి సంబంధించి, SCRకి సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ECORకి సంబంధించి 199 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. SCRకి సంబంధించి 559 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 700 పైగానే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ, SC, ST, OBC, EWS, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రతి కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమన్నా ఈ యొక్క నోటిఫికేషన్లో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఒక ఇంకా డౌట్స్ వస్తే ఒక డిస్క్రిప్షన్లో అయితే నా నెంబర్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళైనా మీరు వాట్సాప్లో మెసేజ్ చేసైనా మీరు అడగచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని 1-2 సార్లు అప్లై చేసుకోండి. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. అందరూ అప్లై చేసుకోండి. వాట్సాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవుతే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అందుతుంది అనమాట. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి యూజ్ అవుతుంది. ఓకే, చిన్న లైక్ కదండి, మీరు లైక్ చేస్తే మరికొందరికి వీడియో అయితే ప్రమోట్ అవుతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.